ఆ అమ్మాయిని కలిసాక ఏం చేస్తావు? ఆ అమ్మాయిని చూస్తూ నవ్వుతూ ఉంటావా? ఇంకేదైనా మాట్లాడతావా? అనగనగా అంటే ఒక కథ చెప్పు, నీ గురించి చెప్పు. ఆ అమ్మాయి నీతో ఇన్వాల్వ్ అవుతుంది డీప్ గా. అఫ్ కోర్స్ స్టోరీ టెల్లింగ్ ని యూజ్ చేస్తూ కూడా అమ్మాయిల్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. నీకు ఇంకో సీక్రెట్ చెప్పంటావా? అది ఫ్లర్టింగ్ ఒక మంచి ఆల్టర్నేటివ్. అవును, ఒక మంచి కథ ఎవ్వరికి బోర్ కొట్టదు, కానీ అది కొందరే ప్రాక్టీస్ చేస్తారు ఒక స్కిల్ లాగా. అండ్ ట్రస్ట్ మీ, షీ ఫెల్ట్ అమేజ్ టు యూ. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు అంటుంది. జోక్స్ అపార్ట్. సో హాయ్, వెల్కమ్ జెంటిల్మెన్ టు అవర్ ఛానల్. యూ లిజనింగ్. ఒక మంచి కథ ఆ అమ్మాయితో చెప్పడం ఎలా? హౌ టు టెల్ ఏ గుడ్ స్టోరీ టు హర్. స్టోరీ టెల్లింగ్, స్టోరీ అనేది డిఫరెంట్, టెల్లింగ్ అనేది డిఫరెంట్. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇక్కడ. నువ్వు ఆ అమ్మాయికి స్టోరీ చెప్తున్నావు అంటే వాట్ ఐ టెల్ వాజ్ ఆ అమ్మాయి ఇంటెన్షన్ ని నీ స్టోరీతో పట్టుకోవాలంటున్నా. అది ఎప్పుడైద్దంటే నా స్టోరీలో జీవం ఉన్నప్పుడు జీవించేయాలి స్టోరీలో. నా ఎగ్జాంపుల్ చెప్తాను ఒకసారి. నేను ఫైండ్ అవుట్ చేసే ఇంట్రెస్టింగ్ ఉమెన్ కి ఈ స్టోరీ చెప్తాను. ఇంటర్మీడియట్ రోజులవి. నా కళ్ళు అప్పుడే నిజాన్ని చూడడం మొదలు పెట్టింది, ఏదైతే సమాజం నాకు నేర్పింది. కరెక్ట్ గా నాకు 30 రోజులు ఉందనగా ఎంసెట్ ఎగ్జామ్ కి నా సోల్ రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఒకటే, ఎంసెట్ లో ఫ్యూచర్ లేదు. సో నేను ఎంచుకున్న దారి ఒంటరిది. నా ఫ్రెండ్స్ అందరూ ఎంసెట్ రాజ్ ఇంజనీరింగ్ వెళ్ళిపోతే నేను ఒక్కనే బీబీఏ డిగ్రీ తీసుకున్నా. ఐ బిలీవ్ మై సెల్ఫ్ యాజ్ ఎ క్రియేటివ్ ఫ్రీక్ అండ్ మై సోల్ వాజ్ హ్యాపీ. సో ఇక్కడ నీ స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అండ్ పాజెస్ ఇచ్చి ఆ అమ్మాయిని కూడా ఇన్వాల్వ్ చేయి. నువ్వు నా పరిస్థితిలో ఉంటే నువ్వేం చేస్తావని. నువ్వు అది ఒక స్ట్రాంగ్ ఐ కాంటాక్ట్ తో గనక క్వశ్చన్ అనేది అడిగితే ఆ అమ్మాయికి నువ్వు ఒక ఫేవరెట్ డ్రగ్ కింద అయిపోతావు. ఇక్కడ స్టోరీ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ స్టోరీని నువ్వు ఎలా చెప్పావు అనేది ఇంపార్టెంట్. సో నీకు కొన్ని మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ నేను షేర్ చేస్తాను. స్టోరీ అనేది ఎప్పుడు నీదై ఉండాలి. ఐ మీన్ హెల్ప్ చేయాలి ఆ అమ్మాయికి నువ్వు కనెక్ట్ అవ్వడానికి. అది గుడ్ అండ్ రియల్ గా ఉండాలి. నువ్వు అది వార్మ్ గా చెప్పాలి. సెకండ్ కాంపోనెంట్ ఏంటంటే, నేను షేర్ చేసిన స్టోరీలో నువ్వు కొన్ని క్వాలిటీస్ అబ్జర్వ్ చేసి ఉంటావు. హార్డ్ డెసిషన్ మేకింగ్, ప్యాషన్ అని, ఇలాంటి 2 or 3 హైలైట్ ఎలిమెంట్స్ నువ్వు మెయింటైన్ చేయి. మూడో కాంపోనెంట్, ఆ అమ్మాయికి ఇంట్రెస్టింగ్ అనిపించేది దాంట్లో ఉందో లేదో చెక్ చేయి. ఎందుకంటే అది మనకి ఒక ట్రంప్ కార్డ్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆ అమ్మాయి క్వశ్చన్ కనుక అడిగితే క్యూరియస్ గా ఆన్సర్ చేయి. సో చెప్పు, ఒక మంచి స్టోరీ చెప్పు. సో అర్థమైంది కదా, తిన్నావా పడుకున్నావా అనేవి మానే. ఆ అమ్మాయి నీదే, షీజ్ యువర్స్. నిన్నెప్పుడు ఇక్కడ ఉంటా, నీకు హెల్ప్ చేస్తూ ఉంటా. హస్తాల విస్తా.